అందరికీ నమస్కారం అండి. ఈరోజు నుంచి నా మొదటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను. అందరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హైదరాబాద్ నుండి తుక్కుగూడ, కందుకూర్, కడతాల్, ఆమన్గల్, కల్వకుర్తి అండ్ నాగర్ కర్నూల్ వెళ్ళే రూట్ నుంచి పెద్ద కొత్తపల్లి అండ్ కొల్లాపూర్. సో మనకు కొల్లాపూర్ నుంచి దాదాపుగా 9 కిలోమీటర్లు. ఆకలిస్తుందని కడతాల్ టోల్గేట్ దగ్గర బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆగాము ఫుడ్ కోర్ట్లో. అంబియన్స్ అయితే చాలా బాగుంది, కానీ ప్రైసెస్ ఎక్కువ ఉన్నాయి. సోమశిల టెంపుల్ దగ్గర కార్ దిగంగానే పాపది బర్త్డే ఉండే ఆ రోజు ఉరికొచ్చి చాక్లెట్లు ఇచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఏం పేరు నీ పేరు? యశ్విక. పూలు భలే పెట్టుకున్నావు, ఎందుకు లేకున్నా రిషికనా? ఓకే. టెంపుల్కి వెళ్ళే ముందు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి బోరింగ్ చాలా ఏళ్ళ నుంచి ఉందంట. చాలా బాగా వస్తున్నాయి నీళ్ళు. టెంపుల్ బయట చాలా అంటే చాలా ఓపెన్ ప్లేస్ ఉంది. ఇక్కడ పుష్కరాలు అండ్ శివరాత్రి జరిగినప్పుడు మాత్రం ఈ ప్లేసెస్ అయితే ఫుల్గా నిండిపోతుంది. మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కంప్లీట్గా నిండిపోయింది, ఇంత కూడా స్పేస్ లేకుండా ఉండేది. టెంపుల్ బ్యాక్ సైడు చాలా ఏళ్ళ క్రితం నాటి విగ్రహాలు ఉన్నాయి. ఎంత బాగున్నాయంటే ఇవి. ఈ దేవాలయాన్ని బేసిక్గా శ్రీ లలిత సోమేశ్వర స్వామి దేవాలయం అని అంటారు. ఇది 7వ శతాబ్దంలో నిర్మించారు. ఇక్కడ అందరూ 15 జ్యోతిర్లింగాలు ప్రసిద్ధిగాంచాయని చెప్పేసి అంటారు. బట్ బేసిక్గా ఇక్కడ ఉన్నవి 12 జ్యోతిర్లింగాలు మాత్రమే. అన్ని జ్యోతిర్లింగాలు కలిపి ఒకటే చోట మనకు దర్శనమిస్తాయి. రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం సిల్జినీకృత పల్లగేశ్వరమచ్యుతానలసాయకం క్షిప్రదగ్ధపురత్రయం త్రిదశాలయైరభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః
మత్తవారణ ముఖ్య చర్మ కృతోత్తరీయ మనోహరం పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహం దేవసింధుతరంగ శీకర సిక్త శీత జటాధరం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నారదాది మునీశ్వర స్తుత వైభవం భవనాశనం అంధకాంతకమాశ్రితామర పాదపం మదనాంతకం చంద్రశేఖరమాశ్రయే మమ కిం ఇక్కడ విశేషం ఏంటంటే అన్ని గర్భగుడులలో లలాట బింబంగా గజలక్ష్మి ఉండటం విశేషం. పశ్చిమ చాళుక్యుల రాజుల కాలంలో దేవాలయాలకు గజలక్ష్మి ఉండటం ఆచారంగా మనకు క్లియర్గా కనబడుతుంది. ఇదే సాంప్రదాయాన్ని కాకతీయుల రాజుల కాలంలో కూడా వీళ్ళు కొనసాగించారు. మనకు గర్భగుడులలో పైన ఆర్కిటెక్చర్ ఎంత నీట్గా ఉందంటే చాలా బాగా ఉంది. ఇది మనకు 2-3 చోట్ల మాత్రమే కనిపిస్తుంది, బట్ చాలా బాగుంది. టెంపుల్ పక్కనే ఒక రావి చెట్టు ఉంది, చాలా పెద్దగా ఉంది. అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే చాలా ఏళ్ల క్రితం నాటిందని చెప్పారు. వాటర్ లోపల దాదాపుగా ఒక కొంచెం దూరంలో సంగమేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ప్రజెంట్గా అయితే అది మొత్తం వాటర్లో మునిగి ఉందన్నమాట. ఇయర్లీ హార్డ్లీ అది ఒక 2-3 మంత్స్ మాత్రమే మనకు దర్శనం ఇస్తుంది. ప్రజెంట్గా అయితే చాలా మంత్స్ నుంచి క్లోజ్గా ఉంది, ఎందుకంటే వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల. టెంపుల్ మొత్తం తిరిగేసాక టైం మనకు చాలా ఉందని చెప్పేసి వాటర్ దగ్గరికి వెళ్ళి దీపం వెలిగించి వద్దామని చెప్పేసి అన్నారు. సో మా ఫ్రెండ్ వెలిగించింది. పనిలో పనిగా మనం కూడా ఇలాగ ఖాళీగా ఉన్నామని చెప్పేసి వెలిగిద్దామని వెలిగించినాం. ఫస్ట్ది అక్కడనే ఆరిపోయింది, సెకండ్ ఇది గాడ్ గ్రేస్ లోపలికి వెళ్ళినాక కూడా మంచిగా వెలిగింది. థ్యాంక్ యూ లార్డ్ శివ. ఆఫ్టర్ విజిటింగ్ ద టెంపుల్ మేము బోటింగ్కి వచ్చాము. ఇక్కడ బోటింగ్ టికెట్స్ వెల్కమ్ టు తెలంగాణ టూరిజం. టైమింగ్స్ ఉన్నాయి, 10 AM to 6 PM వరకు మాత్రమే బోట్స్ అవైలబిలిటీ ఉంటాయి మీకు. బెటర్ చూజ్ స్పీడ్ బోటింగ్ అనమాట. స్పీడ్ బోటింగ్ అంటే చాలా ఉంటాయి. ఈ ప్యాంటోన్ బోటింగ్ అంటే మీకు వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అరౌండ్ ఒక 1 hour, 1.5 hour, 2 hours అయినా పడుతుంది సమ్టైమ్స్. ఎందుకంటే ఒకరిద్దరు ఉంటే వెళ్ళాడు అనమాట ఆయన. అట్లీస్ట్ ఒక 20 members ఉంటేనే వెళ్తారనమాట. సో బెటర్ టు చూస్ స్పీడ్ బోటింగ్. స్పీడ్ బోటింగ్లోనే మీకు చాలా థ్రిల్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకు సోమశిల నుండి శ్రీశైలం వెళ్ళే దారులు కూడా నుంచి లాంచ్ విత్ లంచ్ పెద్దలకు 2000 రూపీస్ ఉంటుంది, చిన్నపిల్లలకు 600 రూపీస్ ఉంటుంది అనమాట. 6 hours జర్నీ ఉంటుంది మీకు దీంట్లో. సో లెట్స్ గో ఫర్ స్పీడ్ బోటింగ్. ఇదే లాంచ్ అనమాట శ్రీశైలం వెళ్ళేది. పక్కన చిన్నగా ఉన్నది మనం ప్యాంథోన్ బోట్ అని చెప్పాను కదా, అదనమాట. ఓ బాబాయ్ ఎవరు ఈత కొడుతున్నారు లోపల. సో ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు అనమాట మనం. కమ్ ఆన్ గైస్, లెట్స్ హ్యావ్ సమ్ ఫన్ రైడ్. సో స్పీడ్ బోటింగ్కి రెడీ అనమాట. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఓకే, సో ఇది మన స్పీడ్ బోటింగ్. డ్రైవింగ్ లైసెన్స్ ఉందా నీకు? ఉండాలన్నా, ఆర్సీ పొల్యూషన్ అన్నీ ఉండాలి. డ్రైవింగ్ మార్కెట్లో తీసుకుపోతావు. చలో అని చేద్దాం ఇప్పుడు. అమ్మ బంటి ముందు రావు.
ఎట్లుంది ఫీలింగ్ రవి గారు? మీకు ఫీలింగ్ ఎట్లా అనిపించింది? పద్మ నీకు ఎట్లా అనిపించింది? ఇగో నీ ఒపీనియన్ ఎందుకు కొంచెం షేర్ చేసుకుంటే ఆయన కూడా పాపం. ఫైనల్గా ఇంటికి వెళ్ళే ముందు ఫిష్ తిందామని చెప్పి అందరూ అనేసరికి ఇక్కడ వచ్చేసాము. ఇక్కడైతే బాబా ఎంత నీట్గా క్లీన్ చేశాడంటే దాదాపు ఆల్మోస్ట్ ఉప్పుతోటి ఒక 6-7 టైమ్స్ అండ్ దాంతోపాటు నిమ్మకాయ పెట్టి మరీ క్లీన్ చేశాడు. చాలా బాగా అనిపించింది. చాలా మొత్తానికి రిటర్న్ అయిపోయాము. అందరైతే ఫుల్ టైడీ అయిపోయారు, ఇంక్లూడింగ్ మీ. రిటర్న్ బ్యాక్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి అన్నది. సో అక్కడికి వెళ్ళి ఒక ½ అన్ అవర్ టైం స్పెండ్ చేసేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసామన్నమాట. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ మా కోసం ఒక 2 కళ్ళు బాటిల్ కూడా రెడీ చేశారు. సో వీఆర్ ఫుల్ హ్యాపీ. అందరూ నిద్ర మబ్బులు ఉన్నామని టీ తాగడానికి ఆపినాం. అరౌండ్ 10 o'clock ఎట్ సేమ్ కడతాల్ ప్లాజా దగ్గర.